హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ టీవీ. తెలుగులో చక్కటి కథల కోసం మా ఛానల్ని లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వెంకటగిరి అనే గ్రామంలో ఉండే కాంతం మరియు సోమయ్యలకు ఇద్దరు పిల్లలు. కొడుకు నరేష్, కూతురు నీలిమ. సోమయ్య వాళ్లకున్న పొలం పనులు చూసుకుంటూ ఉండేవాడు. దానిపై వచ్చే సంపాదన తెచ్చి ఇంట్లో కాంతానికిచ్చి తన ఖర్చులకు మాత్రం కొంత డబ్బు తీసుకునేవాడు. అలాగే నరేష్ ఇంకా నీలిమ కూడా ఇద్దరూ పట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవారు. వాళ్లు కూడా ప్రతి నెల వాళ్ల జీతం డబ్బులు రాగానే వాటిని తీసుకొనొచ్చి ఇంట్లో కాంతానికి ఇచ్చేవారు. అప్పుడు కాంతం వాళ్లకు దానిలో నుంచి కొంత డబ్బులు ఖర్చులకిచ్చి ఇంకొన్ని డబ్బులతో ఇంటి అవసరాలు తీర్చేది. మిగతా డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేది. కాంతానికి ఎప్పటికైనా శ్రీమంతురాలవ్వాలనే కల ఉండేది. అది ఇప్పట్లో తీరలేదని తెలిసి కనీసం తన పిల్లలకైనా గొప్ప శ్రీమంతుల ఇంటి సంబంధాలు తెచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు పెళ్లి సంబంధాలు చూసే పంతులు కాంతం ఇంటికొచ్చి తన కూతురికి ఒక గొప్ప శ్రీమంతుల సంబంధం వచ్చిందని చెబుతాడు. అప్పుడు కాంతం సోమయ్యని కూడా పిలిచి అందరూ సోఫాలో కూర్చొని ఆ సంబంధం, వారి వివరాలు అడిగి తెలుసుకుంటారు. అప్పుడు పంతులు పెళ్లివారికి ఒక షరతుందని చెబుతాడు. అదేంటంటే పెళ్లైన తర్వాత అమ్మాయి ఉద్యోగం చేయకూడదని షరతు పెట్టారని కాంతంతో చెబుతాడు. కాంతం ఎలా అయినా ఆ సంబంధం ఖాయం చేయమని చెప్పి పంతులుకి చెబుతుంది. పంతులు సరే అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక తను వెళ్లిన తర్వాత సోమయ్య కాంతంతో తన కూతురికి పెళ్లైన తర్వాత కూడా ఉద్యోగం చేసే ఆలోచన ఉందని కాంతానికి గుర్తు చేస్తాడు. అప్పుడు కాంతం తనకేమీ తెలియదు ఊరుకోమంటూ సోమయ్య నోరు నొక్కేస్తుంది. ఇక ఆ రోజు సాయంత్రం నరేష్ ఇంకా నీలిమ ఆఫీస్ నుంచి వచ్చాక వాళ్ళిద్దరికీ స్వీట్ తినిపించి ఈ విషయాన్ని చెబుతుంది కాంతం. వాళ్లు మరుసటి రోజు ఉదయాన్నే పెళ్లి చూపులకు వస్తున్నారనే విషయం కూడా తెలియజేస్తుంది. అప్పుడు నీలిమ పెళ్లి తర్వాత తన ఉద్యోగం చేయాలనుకుంటున్న విషయాన్ని వచ్చే వాళ్లకు చెప్పారా అని కాంతానడగ్గా కాంతం ఏదో చెప్పి మాటను దాటేస్తుంది. ఇక మరుసటి రోజు పెళ్లివారొచ్చి కూర్చున్న తర్వాత అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చారని తెలుసుకుని పంతులు ఇద్దరికీ సమ్మతమైతే ముహూర్తాలు ఖాయం చేద్దామని అంటూ ఉండగా నీలిమ ఒక్క నిమిషమని అనగానే కాంతానికి కంగారు మొదలవుతుంది. కాంతం ఎక్కడ నీలిమకు తను దాచిన విషయం తెలిసిపోతుందోనని కంగారు పడుతూ పంతులు మరియు నీలిమతో ఇలా అంటుంది. అమ్మ నీలిమ, ఒక్క నిమిషం. పంతులు గారు, ఒక్క నిమిషం ఇలా పక్కకొస్తారా? మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలి అని చెప్పి పంతుల్ని ఇంకా నీలిమని పక్కకు తీసుకుని వెళ్లి ఇలా అంటుంది. ఏం లేదు పంతులు గారు, మా అమ్మాయికి ఒక చిన్న షరతుంది. అదేంటో తనే చెబుతుంది. ఒకసారి మీరే వినండి. అమ్మా నీలిమ, పంతులు గారికి వివరంగా చెప్పమ్మా. ఏం లేదు పంతులు గారు, నేను పెళ్ళయ్యాక కూడా నా ఉద్యోగాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాను. పైగా ఇంకొన్ని రోజుల్లో నాకు ప్రమోషన్ రాబోతుంది. నేను మానేశానంటే నాతో పాటు నా టీంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. పైగా కంపెనీకి కూడా చాలా నష్టం. ఇన్నాళ్లు జీతం ఇచ్చి పోషించిన ఉద్యోగాన్ని కొత్త జీవితం దొరికిందని మధ్యలో వదిలేసి వెళ్లకూడదు కదా పంతులు గారు అని అంటుంది. అది అమ్మా, అది కాదమ్మా. అది కాదు, ఇది లేదని ఏం లేదు పంతులు గారు. మా అమ్మాయి చెప్పింది కదా, ఈకంతే. మీరే ఎలాగైనా పెళ్లి వారిని ఒప్పించాలి. అమ్మా నీలిమ, నువ్వెళ్తూ ఉండమ్మా, నేను పంతులు గారికి సంభావన ఇచ్చొస్తాను అని చెప్పి నీలిమను అక్కడి నుంచి పంపిస్తుంది కాంతం. తను వెళ్ళాక పంతులుతో ఇలా అంటుంది. ఇదిగో పంతులు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. మా అమ్మాయి చెప్పిన షరతు వాళ్లకి తెలియకుండా వాళ్లు చెప్పిన షరతుని మా అమ్మాయి ఒప్పుకున్నట్టు నువ్వే ఏదో మతలబు చేసి ఆ పెళ్లి వారిని ఒప్పించాలి. అలా చేస్తే నీ సంభావన రెండింతలిస్తాను. కొంపదీసి ఈ సంబంధం గనక పోయిందనుకో, నువ్వు మళ్ళీ ఈ వీధిలో కాదు కదా, ఈ ఊర్లోనే కనిపించకుండా చేసే బాధ్యత నాది. ఎంత మాటమ్మా! మీరింత మర్యాదగా చెప్పిన తర్వాత కూడా చేయకుండా ఉంటానా? చేయకుంటే మీరు నన్ను ఉండనివ్వరనుకోండి. అయినా ఆ సంభావన విషయం ఏదైతే చెప్పారో అది వినడానికి చెవులకెంతో శ్రావ్యంగా ఉంది. అయినా 100 అబద్ధాలాడి ఒక పెళ్లి జరిపించాలి అంటారు. ఇప్పుడు మనం వాడుతున్నది కేవలం ఒక అబద్ధమే. మీరు చెప్పినట్టే చేస్తానమ్మా. మీరు మాత్రం ఆ రెండింతల సంభావన విషయం మర్చిపోకండి. ఇస్తానులే పంతులు, ముందు వెళ్ళి తొందరగా ఈ సంబంధం ఖాయం చెయ్యి
అవతల నా తింగరి కూతురు వాళ్ళ ముందర మళ్ళీ శరతని వాగినా వాగుతుంది. తొందరగా పదయ్య పంతులు అని పంతులు కాంతం ఇద్దరూ అక్కడికొస్తారు. పంతులు మగ పెళ్లి వారితో ఏదో మెల్లిగా గుసగుసలాడతారు. అందరి ముందు ఇలా అంటాడు. అమ్మా అయ్యా, ఇప్పుడు ఆ షరతు గురించి మీకు వాళ్ళకి ఇద్దరికి వివరించాను. ఇద్దరికీ సమ్మతమే కదా? అంటూ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ షరతు ప్రస్తావన తీసుకొచ్చినట్టుగానే తీసుకొచ్చి వాళ్ల తరపున వీళ్లకు చెబుతున్నట్టు, వీళ్ల తరపున వాళ్లకు చెబుతున్నట్టు తిమ్మిని బమ్మి చేసి తారుమారు చేస్తాడు పంతులు. ఆ విషయం అవతలి వాళ్లకు తెలియక మగ పెళ్లి వాళ్ళు ఇంకా నీలిమ ఇద్దరూ తల ఆడిస్తారు. అప్పుడు పంతులు వారితో ఇలా అంటాడు. అయితే ఇంకే, వచ్చే శుక్రవారం నాడు దివ్యమైన ముహూర్తం ఉంది. మీరిరువురు ఒప్పుకుంటే ఆ ముహూర్తాన్ని ఖాయం చేస్తాను. అయ్యో పంతులు గారు, మరీ అంత తొందరగా అంటే మేము ఆ కట్న కానుకలు, లాంఛనాల ఖర్చులు ఇవన్నీ ఉంటాయిగా, వాటన్నిటిని సర్దుబాటు చేయడానికి మాకు కొంచెం సమయం పడుతుంది. అమ్మా చెల్లెమ్మా, మీరేం కంగారు పడకండి. పెళ్లికయ్యే ఖర్చులన్నీ మేమే భరిస్తాం. తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి కాబట్టి మాకు మీరిచ్చే కట్న కానుకలపై ఎలాంటి ఆశ లేదు. మీరు మీ అమ్మాయిని కట్టుబట్టలతో పంపించండి. మా ఇంటి మహారాణిలా చూసుకుంటాం. వదిన గారు, మీరింకా ఏమీ ఆలోచించకండి. మీరు అనండి, అంతే, మిగతాదంతా మేము చూసుకుంటాం. మీరు అంతలా చెబుతుంటే నేనెందుకు కాదంటానండి? మీ ఇష్టం, అలాగే గానియండి. శుభం. అయితే ఈ ముహూర్తమే ఖాయం చేస్తాను. పంతులు నిశ్చయ తాంబూలాలు జరిపిస్తాడు. ఆ తరువాత మగపెళ్లి వాళ్లు వెళ్లగాని కాంతం పంతులుకి చాటుగా సంభావన తెచ్చిచ్చి తను చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెబుతుంది. ఆ పంతులు ఎంతో సంతోషిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక కాంతం తనకు పైసా ఖర్చు లేకుండా ఈ పెళ్లి జరిగిపోతుంది. తన కూతురు శ్రీమంతుల ఇంటికి కోడలిగా వెళ్తుంది. తన కోరికలో సగం తీరిందని అనుకుని ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. చూస్తూ ఉండగాని పెళ్లి రోజొస్తుంది. మగ పెళ్లి వాళ్లు అన్నట్టుగాని వారి స్థాయికి తగ్గట్టు అంగరంగ వైభవంగా ఆ పెళ్లిని జరిపిస్తారు. అదంతా చూసిన కాంతం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన కూతురికి అప్పగింతలు చేసి అత్తవారింటికి పంపిస్తుంది. అలా కొంతకాలం గడిచిపోతుంది. ఒకరోజు ఉదయాన్నే కాంతం హాల్లోని సోఫాలో కూర్చొని తన వడ్డీ లెక్కలు చూస్తూ ఉండగా సోమయ్య అక్కడికి వచ్చి కూర్చొని కాంతంతో ఇలా అంటాడు. ఏమే కాంతం, ఆ అమ్మాయి పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళి ఇన్ని రోజులవుతున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదంటే అక్కడ ఆ అమ్మాయికి ఏదైనా సమస్య వచ్చి ఉండదు కదా? అబ్బబ్బా, ఏంటండి పొద్దున్నే అలాంటి అపశకున మాటలు? అవతల అమ్మాయి అంత పెద్ద బంగ్లా, నౌకర్లు, చాకర్లు, ఆ విలాసాలు, వైభోగాలు, అంత పెద్ద శ్రీమంతుల ఇంట్లో అన్ని బాధ్యతలు చూసుకోవాలంటే మామూలు విషయమా? ఏదో పరధ్యానంలో మరిచిపోయి ఉంటుందిలేండి. అయితే మనమే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామే? మీరు ఊరుకోండి. అవతల అమ్మాయికి ఎంత ముఖ్యమైన పనులున్నాయో ఏమో. బహుశా ఇనపెట్టెలో డబ్బులు లెక్క పెడుతూ ఉండొచ్చు. లేదా తన అత్తగారు తనకిచ్చిన 7 వారాల నగల్ని తన బీరువాలో సర్దుకుంటూ ఉండొచ్చు. పాపం, ఇప్పుడు ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం? వీలు చూసుకొని తనే చేస్తుందిలేండి. ఆహా, అలాగా. నీ ఊహలకు అంతూ పంతూ ఉండదా? నీకు కూతురు కంటే తన అత్తగారింటి ఆస్తిపాస్తుల ఆలోచనలే ఎక్కువైపోయాయి. అవునండి. అయితే ఇప్పుడేమంటారు? అది కాదే, రేపు ఉదయం ఒకసారి అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి తను ఎలా ఉందో, అక్కడ తనకు ఏమైనా ఇబ్బందులున్నాయో అని వెళ్ళి ఒకసారి చూసొద్దాం. ఇప్పుడెందుకండి వెళ్ళడం? పండక్కి ఎలాగో తీసుకొస్తాం గదా. సరే, నీ ఇష్టం. ఇలా అయినా నువ్వు వాళ్ళ బంగ్లా చూసినట్టుంటుంది. అక్కడ ఉన్న విలాసవంతమైన జీవితాన్ని కనీసం ఒక్కరోజైనా అనుభవించినట్టు ఉంటుంది అని అన్నానంతే. నీకు ఇష్టం లేకుంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టను. అయ్యో, అలా అంటారేంటండి? నాకు మాత్రం కూతుర్ని చూడాలని ఉండదా? సరే, మీరు ఇంతలా బ్రతమాలుతున్నారు కాబట్టి రేపు ఉదయాన్నే వెళ్దాం. మీరు వెళ్ళి కార్ బుక్ చేయండి అని తడబడుతూ సోమయ్యకు చెబుతుంది కాంతం. తన ఉపాయం ఫలించిందని సంతోషపడుతూ సోమయ్య కాంతం మనసు మారేలోపు కార్ బుక్ చేయాలని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరునాడు ఉదయం కాంతం ఇంకా సోమయ్య ఇద్దరూ వాళ్ల ఇంటి నుంచి కారెక్కడానికి బయలుదేరుతూ ఉండగా అక్కడికి ఇంకొక టాక్సీ వచ్చి ఆగుతుంది. దానిలో నుంచి నీలిమ చేతిలో బ్యాగ్ పట్టుకుని బయటకు దిగుతుంది. అది చూసిన కాంతం మరియు సోమయ్యలు ఇద్దరూ ఆశ్చర్యంతో బిగుసుకుపోతారు.
ఇంతకీ నీలిమ చేతిలో బ్యాగ్తో తిరిగి పుట్టింటికి ఎందుకొచ్చిందో తెలుసుకోవడానికి తరువాత భాగం వరకు వేచి ఉండండి. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.